ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్ర రాజకీయాల్లో తన పట్టును నానాటికి పెంచుకుంటున్నారు. జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలో అనూహ్య విజయం తర్వాత మరింత ఆత్మవిశ్వాసంతో ఆయన అడుగులు వేస్తున్నారు. ప్రజలలో తన ప్రతిష్ట పెంచుకోవడానికి అందివచ్చిన ఏ అవకాశాన్ని ఆయన వదులుకోవడం లేదు. తెలంగాణ రైజింగ్ పేరిట నిర్వహించిన గ్లోబల్ సమ్మిట్ ద్వారా రాష్ట్రంలో పెట్టుబడుల ఆకర్షణకు భారీ ప్రయత్నం చేశారు. మరోవైపు పార్టీలో తన పట్టును మరింతగా పెంచుకుంటున్నారు. మరో 10 ఏళ్ల పాటు ముఖ్యమంత్రిగా తానే ఉంటానని ఆయన మొదటిసారిగా ప్రకటించుకున్నారు. కాంగ్రెస్ పార్టీలో ఇలా ప్రకటించుకోవడం సాహసమే అవుతుంది. గతంలో ఉమ్మడి రాష్ట్రంలో వైఎస్ రాజశేఖర రెడ్డికి మాత్రమే ఆ స్థాయి దన్ను లభించింది. ఇప్పుడు రేవంత్ రెడ్డి అలా ప్రకటించుకున్నారు. మంత్రులు కూడా వచ్చే టర్మ్ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉంటారని ప్రకటించడం చూస్తున్నాం. అంతర్జాతీయ ఫుట్బాల్ ఐకాన్ మెస్సీతో తాను సరదాగా ఆడబోతున్న మ్యాచ్ను వీక్షించడానికి కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీని మ్యాచ్ను ప్రత్యేకంగా పిలిపించుకోగలిగారంటేనే పార్టీలో రేవంత్ రెడ్డి పట్టు ఎంతగా పెరిగిందో అర్థం చేసుకోవచ్చు. మొదటి దశ పంచాయతీ ఎన్నికల్లో దాదాపు 58% వరకు సర్పంచ్ పదవులను కైవసం చేసుకోవడం ద్వారా ముఖ్యమంత్రి తన సత్తా చాటుకున్నారు. స్థానిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ దెబ్బతింటుందని చాలామంది భావించారు. కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని భారత రాష్ట్ర సమితి నాయకులు కలలుగన్నారు. తీరా చూస్తే మొదటి దశ ఎన్నికల్లో గతంలో అధికారంలో ఉన్నప్పుడు భారత రాష్ట్ర సమితి సాధించినన్ని స్థానాలను కాంగ్రెస్ దాదాపుగా గెలుచుకోగలిగింది. స్థానిక సంస్థలకు జరిగే ఎన్నికల్లో ఫలితాలు రాష్ట్రంలో అధికారంలో ఉన్న పార్టీకి అనుకూలంగా ఉండడం సహజమే అయినప్పటికీ కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందన్న ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో జరిగిన ఈ ఎన్నికల్లో మంచి ఫలితాలు సాధించడాన్ని విస్మరించకూడదు. ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ పనితీరు మరీ పేలవంగా ఉంది. పంచాయతీ ఎన్నికల్లో ఆశించిన స్థాయిలో ఫలితాలు రాకున్నప్పటికీ తమదే పైచేయి అని చెప్పుకుంటూ భారత రాష్ట్ర సమితి ఆత్మవంచన చేసుకుంటోంది. పంచాయతీ ఎన్నికల్లో గులాబీ పార్టీ దుమ్ము రేపింది అని సొంత మీడియాలో ప్రచారం చేసుకుని ఆత్మ సంతృప్తి చెందుతోంది. భారతీయ జనతా పార్టీలో పైకి కనిపించని కుమ్ములాటలు చోటు చేసుకుంటుండగా భారతీయ రాష్ట్ర సమితిలో ఇంటి పోరు మిన్నంటుతోంది. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చాప కింద నీరులా బలం పెంచుకుంటూ పోతున్నారు. రాజకీయంగా ఆయన ఎత్తుగడలు ఇప్పుడిప్పుడే ఫలితాలు ఇస్తున్నాయి. మిగతా 2 పార్టీలలో నెలకొన్న పరిస్థితులు కూడా ఆయనకు కలిసి వచ్చాయి. కాళేశ్వరం ప్రాజెక్టుపై సిబిఐ విచారణ జరిపించవలసిందిగా కేంద్ర ప్రభుత్వాన్ని కోరడం ద్వారా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆ 2 పార్టీలకు జుట్లు ముడివేశారు. ఈ విషయమై రాష్ట్ర ప్రభుత్వం లేఖ రాసి నెలలు గడుస్తున్న కేంద్ర ప్రభుత్వం ఇప్పటికీ నిర్ణయం తీసుకోలేకపోతున్నది. ఇది రాజకీయంగా రేవంత్ రెడ్డి సాధించిన విజయం. కొద్ది నెలల క్రితంతో పోల్చితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాజకీయంగా బలపడ్డారు. ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి విఫలమయ్యారన్న విమర్శలు ఒక దశలో మిన్నంటాయి. ఇప్పుడు ఆ పరిస్థితులను ఆయన అధిగమించడమే కాకుండా తెలంగాణలో తన స్థానాన్ని మరింత పదిలం చేసుకున్నారు. కాంగ్రెస్ పార్టీలో రేవంత్ స్థానం మరింత పటిష్టమైంది. ఈ నేపథ్యంలో భవిష్యత్తులో రేవంత్ రెడ్డితో భారత రాష్ట్ర సమితి తలపడుతుందా లేక భారతీయ జనతా పార్టీ ఢీకొంటుందా అన్న ప్రశ్న సహజంగానే ఉత్పన్నమవుతుంది. కేసీఆర్కు సంపూర్ణ ఆరోగ్యం చేకూరితే భారత రాష్ట్ర సమితి పటిష్టంగానే ఉంటుంది. వచ్చే ఎన్నికల నాటికి కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్యనే ప్రధాన పోటీ ఉండవచ్చు. అలా కాకుండా భారతీయ జనతా పార్టీ కూడా ప్రధానంగా పోటీలో ఉండాలంటే ఆ పార్టీ కేంద్ర నాయకత్వ ధోరణి మారడంతో పాటు రాష్ట్ర స్థాయిలో పార్టీకి అవసరమైన ఆక్సిజన్ను అందించాలి. రాష్ట్రంలో రేవంత్ రెడ్డి బలపడుతున్న కొద్దీ బీజేపీ బీఆర్ఎస్ మధ్య స్నేహం చిగురించి పొత్తు పొడిచే అవకాశాలను కొట్టివేయలేం. పార్టీ రాష్ట్ర ఎంపీలు కేంద్ర మంత్రులపై ప్రధాని మోదీ ఆగ్రహం వ్యక్తం చేసినప్పటికీ ప్రస్తుత దుస్థితికి తాము కూడా పరోక్ష కారణమన్న వాస్తవాన్ని ఆయన గుర్తించాలి. భారత రాష్ట్ర సమితి విషయంలో కేంద్ర పార్టీ వైఖరి స్పష్టం చేయకుండా రాష్ట్ర నాయకులను నిందించి ప్రయోజనం ఉండదు. వచ్చే ఎన్నికల్లో పార్టీ ఒంటరిగానే పోటీ చేస్తుందా లేక పొత్తు కుదుర్చుకోబోతున్నదా అన్నది స్పష్టమైతే కానీ భారతీయ జనతా పార్టీ పరిస్థితి ఎలా ఉండబోతుందన్నది తేలదు. రాజకీయాలు ఎప్పుడూ స్థిరంగా ఉండవు. నిన్నటిదాకా బీజేపీతో పొత్తుకు ఆరాటపడిన బీఆర్ఎస్ భవిష్యత్తులో కూడా అదే వైఖరితో ఉంటుందని చెప్పలేం. భారతీయ జనతా పార్టీ మరింత బలపడే విషయం అటుంచి ఉన్న బలాన్ని కూడా కాపాడుకోలేకపోతే ఆ పార్టీతో పొత్తుకు బీఆర్ఎస్ కూడా ముఖం చాటేయచ్చు. ఏ ప్రయోజనం లేకుండా ఏ పార్టీ అయినా మరో పార్టీతో చెయ్యి కలపదు కదా. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో పార్టీని తీర్చిదిద్దడానికి ప్రధాని మోదీ ఎటువంటి చర్యలు తీసుకోబోతున్నారు అన్నదే చర్చనీయాంశంగా ఉంది. తత్వం బోధపడినందున పార్టీకి పూర్తి స్థాయిలో జవసత్వాలు సమకూర్చడానికి కేంద్ర నాయకత్వం ఏదో ఒకటి చేయకపోతుందా
అని బీజేపీ శ్రేణులు ప్రస్తుతానికి ఆశగా ఎదురు చూస్తున్నారు. మున్ముందు రాష్ట్రంలో బీజేపీ పరిస్థితి ఎలా ఉండబోతుందన్నది తెలియాలంటే ఆ పార్టీ కేంద్ర నాయకత్వం ఏం చేయబోతున్నదో తెలియాలి. అంతవరకు అంతా సస్పెన్స్గానే ఉంటుంది. అధికారాన్ని అందుకోగలిగిన స్థాయికి వచ్చిన పార్టీ బలహీనపడడాన్ని ప్రధాని మోదీ ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోరు. త్వరలోనే విరుగుడు చర్యలు తీసుకుంటారు. అదేమిటో తెలియాలంటే మరి కొంతకాలం వేచి చూడాల్సిందే.